విజయ్ దళపతి ఆఖరి చిత్రం జననాయకునికి వాయిదా. మళ్ళీ ఏం జరిగింది అండ్ కొత్త రిలీజ్ డేట్ కోసం నిర్మాతలు ఒక డేట్ నైతే ఫిక్స్ చేయడం జరిగింది. ఆ డేట్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. వెల్కమ్ టు #you. సో విజయ్ దళపతి గారి ఆఖరి చిత్రం ఏదైతే ఉందో, ఆయన రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత ఇదే ఆయన ఆఖరి చిత్రం అని అధికారికంగా ప్రకటన కూడా చేశారు. సో వినోద్ దర్శకత్వంలో ఈ సినిమా పేరు జననాయకన్. అది అందరికీ తెలిసిందే. అండ్ ఈ సినిమా భగవంత్ కేసరి, మన అనిల్ రావిపూడి దర్శకత్వంలో బాలకృష్ణ గారు యాక్ట్ చేసిన భగవంత్ కేసరి సినిమా యొక్క రీమేక్ అని చెప్పుకోవచ్చు ఈ సినిమాని. సో కంప్లీట్ గా ఓవరాల్ గా రీమేక్ చేస్తారు. దాని ట్రైలర్ కానీ, టీజర్ కానీ, దాని యొక్క అప్డేట్స్ కానీ మనం చూసుకుంటే, సో వాళ్ళు కూడా స్టేట్ చేసింది ఏంటంటే, భగవంత్ కేసరి ఇన్స్పిరేషన్ మీద మేము ఈ సినిమా తీసాము, బట్ కంప్లీట్ గా అంతే ఉండదు, ఇందులో కొంచెం పొలిటికల్ టచ్ కూడా ఉంటుందని కూడా నిర్మాతలు అయితే చెప్పుకోవడం జరిగింది. సో ఈ సినిమా వైజ్ గా చూసుకుంటే, ఈ సినిమాకి స్టార్టింగ్ నుంచే ముప్పు తిప్పలు అయితే తప్పేలా లేవని కూడా తెలుస్తోంది. ఇది ఫస్ట్ రాజాసాబ్, ప్రభాస్ గారి రాజాసాబ్ రిలీజ్ డేట్ లో రావాల్సిన సినిమా. January 9th ఈ సినిమా అయితే మన ముందుకి రావాల్సింది. కానీ ఈ యొక్క సినిమా కంప్లీట్ గా సెన్సార్ వాళ్ళు ఎటువంటి స్పందన ఇవ్వకపోవడంతో ఈ సినిమా అనేది ఫస్ట్ వాయిదా పడింది. దాని తర్వాత కొన్ని పొలిటికల్ ఇష్యూస్ వల్ల ఈ సినిమా అయితే ఆగిపోవడం జరిగింది. ఫ్యాన్స్ అందరూ, విజయ్ దళపతి గారి ఫ్యాన్స్ అందరూ లాస్ట్ టైం గా ఈగర్ గా సెలబ్రేట్ చేసుకుందాం ఆయన సినిమానని ఎదురు చూస్తున్న తరుణంలో ఫిబ్రవరి రానే వచ్చింది. ఫిబ్రవరి అప్పుడు కూడా ఈ సినిమా రిలీజ్ అవుతుందేమో అని విజయ్ దళపతి గారి ఫ్యాన్స్ అయితే చాలా మంది ఈగర్ గా వెయిట్ చేశారు. బట్ ఫిబ్రవరిలో కూడా ఈ సినిమా అయితే రాలేదు. ఎందుకంటే మద్రాస్ హైకోర్టు డివిజన్ బెంచ్ కి ఈ యొక్క ఇష్యూ అనేది డివిజన్ బెంచ్ కి అయితే మార్చడం జరిగింది నిర్మాతలకి. అండ్ నిర్మాతలకు ఉన్న రీట్ పిటిషన్ కూడా విత్డ్రా చేసుకోవడం జరిగింది. ఈ యొక్క సినిమాని ఎలాగైనా ముందుకు తీసుకెళ్లాలనే ఒక ఆలోచనతో నిర్మాతలు కూడా వాళ్ళ యొక్క రీట్ పిటిషన్ అయితే వాయిదా వేసుకోవడం, అదే కంప్లీట్ గా విత్డ్రా అయితే చేసుకోవడం జరిగింది. సో ఇప్పుడు ఈ సినిమా అనేది సినిమా రివిజన్ బోర్డు ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే ఈ సినిమాని టేకప్ చేశారు. ఇప్పుడు ఈ సినిమా యొక్క ఫ్యూచర్ రిలీజ్ డేట్ ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు, మళ్ళీ నెక్స్ట్ మంత్ మార్చ్ లో ఉంటుందా లేకపోతే ఏప్రిల్లో ఉంటుందా అనే మీ యొక్క క్వశ్చన్ మార్క్స్ కి ఇది ఒక సమాధానం అని చెప్పుకోవచ్చు. సో ఈ యొక్క సినిమా జననాయకన్ అనే సినిమా విజయ్ దళపతి గారి బర్త్డే 21 జూన్ కాబట్టి, సో ఈ సినిమాని 18 జూన్ రిలీజ్ చేద్దామని చూస్తున్నారు. అండ్ ఇదే కొత్త రిలీజ్ డేట్ గా కూడా మనం చెప్పుకోవచ్చు. అండ్ నిర్మాతలు కూడా స్టేట్ చేసింది ఏంటంటే, ఒకవేళ మేము పిటిషన్ విత్డ్రా చేసుకున్నా వాట్ ఎవర్ హ్యాపెన్స్, ఈ సినిమా అనేది ముందుకు తీసుకెళ్ళాలి. అండ్ విజయ్ దళపతి గారికి లాస్ట్ సెలబ్రేషన్ గా ప్రతి ఒక్క విజయ్ దళపతి గారి ఫ్యాన్ కి ఈ సినిమా గుర్తుండిపోవాలనే వాళ్ళ ఒక పాజిటివ్ ఎనర్జీతో ఈ సినిమాని పట్టాలు ఎక్కించబోతున్నారు సినిమా రిలీజ్ డేట్ వైజ్ గా. సో ఈ యొక్క సినిమా రివిజన్ బోర్డ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ సినిమాని రివైజ్ చేస్తున్నారు. ఎటువంటి ఫ్లాస్ ఉన్నా, ఎటువంటి తప్పుడు పాయింట్స్ ఉన్నా ఈ సినిమాలో అవి కొట్టివేయడం జరుగుతుంది, అసలు అందులోంచి తీసేయడం కూడా జరుగుతుందని కూడా మనకు తెలుసుకోవచ్చు. అండ్ అటువంటి పాయింట్స్ లో ఈ సినిమాలో కొంచెం పొలిటికల్ టచ్ ఏదైతే ఉందో అది ఇతర పార్టీల వాళ్ళని హాని చేయకుండా ఈ సినిమాలో కొన్ని కరెక్షన్స్ అయితే కూడా జరుగుతున్నాయని కూడా తెలుసుకోవచ్చు. అండ్ విజయ్ దళపతి గారి లాస్ట్ సినిమా కాబట్టి ఈ యొక్క సినిమా మీద అంచనాలు కూడా చాలా భారీగానే ఉన్నాయి. ఎంతప్పటికీ భగవంత్ కేసరి రీమేక్ అయినా సరే ఈ సినిమాలో పొలిటికల్ టచ్ గురించి చాలా మంది ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఆల్రెడీ విజయ్ దళపతి గారిది టీవీకే పార్టీ ఏదైతే ఉందో దానికి ఆపోజిషన్ గా ఏడీఎంకే పార్టీ కానీ, స్టాలిన్ గారి పార్టీ కానీ ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి ఈ యొక్క మధ్యలో ఉన్న సంఘర్షణ ఏది రాకూడదు, పార్టీకి మధ్య గొడవలు అనేవి పెద్దవకూడదు ఒక సినిమా వల్ల అని ఈ సినిమా రివిజన్ బోర్డు కానీ, మద్రాస్ హైకోర్టు కానీ ఆశించి ఈ యొక్క సినిమాని ముందుకు తీసుకెళ్ళడం కూడా జరుగుతుంది నిర్మాతలతో సహా. సో ఈ సినిమాని 18వ జూన్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఫైనల్లీ 5 నెలల తర్వాత, 5 నెలల వ్యవధి తర్వాత ఈ సినిమా అయితే రాబోతోంది. అండ్ ఈ సినిమా మీద అంచనాలు కూడా చాలా భారీగానే ఉన్నాయి. ఎప్పుడో రాజాసాబ్ అప్పుడు ఈ సినిమా రావాల్సింది, బట్ ఈ సినిమాకి ఉన్న కొన్ని ఇబ్బందుల వల్ల ఏవైతే ఉన్నాయో సెన్సార్ బోర్డు ఇప్పటి వరకు సర్టిఫికేట్ ఇవ్వకపోవడం అనేది కూడా ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ గా చెప్పుకోవచ్చు. అసలు ఈ సినిమా ఎంత దూరం వెళ్తుంది, ఈ యొక్క ఇష్యూ ఎంత దూరం వెళ్తుందో మనం ఇంకా తెలుసుకోవాల్సిందే. అండ్ మద్రాస్ హైకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం ఈ సినిమాకి కంప్లీట్ గా రివిజన్ బోర్డుకి ఇచ్చాం కాబట్టి ఈ సినిమా యొక్క ఇష్యూస్ అనేవి నెమ్మదిగా తగ్గుతున్నాయని కూడా చెప్పుకోవచ్చు. అండ్ అటువైపు నుంచి కూడా ఒక మంచి పాజిటివ్ గానే మూవ్ అవుతోంది. కాబట్టి ఈ సినిమా యొక్క ఫ్యూచర్ రిలీజ్ డేట్ అనేది నిర్మాతలు ఒక మంచి డేట్ కోసం వెతుకుతున్నారు. అండ్ ఎలాగో ఇది ఒక లాస్ట్ సినిమా విజయ్ దళపతి గారిది కాబట్టి ఇది
కంప్లీట్ గా ఆయన బర్త్డే ముందు 2 రోజుల ముందు 18వ జూన్ ఈ సినిమా అయితే రిలీజ్ చేయబోతున్నారని కూడా తెలుస్తుంది. అండ్ ఇది జననాయకన్ మీద ఉన్న ఏవైతే సినిమా ఆగిపోయింది అనుకుంటున్న ఫ్యాన్స్ అందరికీ ఒక ఊరట కలిగించే వార్త అని కూడా చెప్పుకోవచ్చు. అండ్ ఫ్యాన్స్ కూడా చాలా మంది ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు ఈ యొక్క సినిమాని సెలబ్రేట్ చేసుకోవడానికి, ఈ సినిమా రిలీజ్ డేట్ కోసం. సో ఈ సినిమా రిలీజ్ అవుతుందా లేదా, జూన్ 18 రిలీజ్ అవుతుందా లేదా అనేది కూడా కొంతమంది క్వశ్చన్ మార్క్. ఆ క్వశ్చన్ మార్క్ ని నిర్మాతలు తీసేస్తారా లేదా అనేది మనం వేచి చూడాల్సిందే. Until then, keep watching #yo. This is Karthik signing off.